బడ్జెట్ ప్రవేశపెడితే జనరల్ డిస్కషన్లో వారు మాట్లాడేదానికి పసలేదు. దాంట్లో ఏం మాట్లాడడం తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడడం తెలియనికుండా ఎందుకు సభలో ఉండాలని వారు వాకౌట్ చేసింది. వారు విఘ్నతకే వదిలిపెట్టేస్తాం. కానీ ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ అందరూ మా గౌరవ సభ్యులు ఉన్నారు అధ్యక్ష, అందరూ కూడా మాట్లాడాలని ఒక వారికి 2 గంటలు సమయం ఇచ్చినాం అధ్యక్ష. 2 గంటల సమయం ఇచ్చి మీరు మీ అనుమతితో మరొక సభ్యుని కూడా మీరు అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేకానంద గారికి. ప్రజాస్వామ్యము కనబడతా ఉంది, చూస్తూ ఉన్నారు ప్రజానికం అంతా కూడా. ఇలాంటివన్నిటి ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నప్పుడు వారు ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? అసలు దేని గురించి వాకౌట్ చేస్తూ ఉన్నారు? ఈరోజు బడ్జెట్కు సంబంధించిన అంశం కొద్దిగా ఆలస్యమైనా కొద్దిగా ముందటైనా ఓపికతో కూర్చొని ఈరోజు ప్రజలకు సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించి ఇది కరెక్ట్ ఇది కాదని మీరు కూడా ప్రస్తావన చేసిండ్రు. వారు చెప్పే సమాధానం విని క్లారిఫికేషన్లో అడగడానికి కూడా అవకాశం ఇస్తారని డిప్యూటీ సీఎం గారు చెప్పిండ్రు. వాటిని కూడా పక్కన పెట్టి అసలు కారణం లేకుండానే వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు అధ్యక్ష. రూల్ బుక్లో ఏ పాయింట్ దేని కిందనో పాయింట్ ఆఫ్ ఆర్డర్ వారు చెప్పలేదు. అయినా కూడా మీరు ప్రజాస్వామికమైన పద్ధతిలో మీరు అందరికీ కూడా అనుమతి ఇచ్చే ప్రక్రియలో హుందాగా సభ నడిపించాలని మీరు పెద్ద ఆలోచన చేస్తూ ఉన్నారు.